హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భర్త లేటుగా ఇంటికి వచ్చాడు. భార్య కోపంతో అలిగి కూర్చున్నది. బయట నుండి భర్త అందమైన రాణి కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని అన్నాడు. వెంటనే భార్య డోర్ ఓపెన్ చేస్తుంది. ఏది గిఫ్ట్ అని అడుగుతుంది. ఆలోచించకుండా భర్త ఏది అందమైన రాణి అని అంటాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, నేను చాలా అదృష్టం చేసుకున్నాను కదా, ఎందుకో మీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు. నేనేం పాపం చేశానే ఇంత దురదృష్టవంతుడిగా పుట్టాను. ఆ టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. ఒరే చంటి, బీర్బల్ ఎవర్రా? తెలియదు సార్. చదువు మీద కొంచెం శ్రద్ధ పెట్టండి రా. మీకు వెంకటేష్ ఎవరో తెలుసా సార్? తెలియదురా. మీ కూతురి మీద కొంచెం శ్రద్ధ పెడితే తెలుస్తుంది వెంకటేష్ ఎవరా అని. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవ్వడు వాడలేడు. అవునా అండి, అయితే కొంచెం ఉల్లిపాయలు కట్ చేయండి. స్వామి, ఆడవాళ్లకు మంచి మొగుడు రావడానికి నోములు వ్రతాలు ఉన్నట్టు అబ్బాయిలకు కూడా మంచి భార్య రావడానికి ఏవైనా నోములు వ్రతాలు ఉంటే చెప్పండి స్వామి. మగవాళ్ళకి అలాంటివి ఏమీ లేవు నాయనా, అన్నీ చేతబడులే ఉన్నాయి. అదేంటి స్వామి, మన కోసం ఏదైనా ఉండాలి కదా. పిచ్చివాడ, వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నోములు వ్రతాలు ఉన్నాయి. ఎటు తిరిగినా మనకి మంచి జరగదు కాబట్టే చెడే జరుగుతుంది అని తెలిసి కూడా ఎందుకు ఇంత ఆరాటం బాబు? ఏమండి, మా చెల్లికి పెళ్ళి ఉంది కదా, మంచి చీర కొనుక్కోవాలండి. నన్ను షాపింగ్కి తీసుకుని వెళ్ళండి. అదేంటే, బీరువా నిండా చీరలున్నాయి కదా. అవన్నీ పాతవండి, నాకు కొత్త చీర కావాలి. అయితే బీరువాని తగలబెట్టేస్తానుండు. హో, వద్దులేండి, బీరువా ఎందుకు తగలబెట్టడం? కొత్త చీర ఉంటే బాగుంటుంది కదా అని అంటున్నాను. సర్లే, సాయంత్రం తీసుకుని వెళ్తాను షాపింగ్కి. అయితే ఓకే అండి. సాయంత్రం అయిన తర్వాత, ఏమే ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఫోన్ చేస్తాడు భర్త. నేను షాపింగ్కి వెళ్ళానండి. అదేంటి, నేను షాపింగ్కి తీసుకొని వెళ్తాను అని చెప్పాను కదా. షాపింగ్కి వెళ్ళడానికి మంచి డ్రెస్ లేదండి, అందుకే షాపింగ్కి వెళ్ళాను. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. ఏమండి, నేను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకే? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉండాలా? మా ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేదే లేదా? అయితే వెళ్ళు ఉద్యోగానికి ఒక నెల రోజుల తరువాత. ఏమండి, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మానేయడం? ఉద్యోగం చేస్తాను అని అన్నావు కదా, చేయి ఉద్యోగం. ఏ మొగుడివి కాదా, మగాడివి కాదా? ఏ నన్ను పోషించలేవా ఏంటి? ఒసే, ఉద్యోగం చేస్తాను అని నువ్వే అన్నావు, మానేస్తాను అని నువ్వే అన్నావు. అన్నీ నీ ఇష్టమేనా? నా ఇష్టంతో నీకు పని లేదా? ఆడదాని కష్టం మీద బ్రతకాలి అని అనుకుంటున్నావు. నువ్వు అసలు మగాడివేనా? ఒసే అని 4 దెబ్బలు వేస్తాడు భర్త. ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను అసలు కొడతావా? నువ్వు అసలు మగాడివేనా? ఉద్యోగానికి వెళ్ళమన్నా తప్పే, ఉద్యోగానికి వెళ్ళొద్దు అని చెప్పినా తప్పేనా? ఇంకట్టా ఒక మొగుడిగా మగాడిగా బతకాలి చెప్పు? దేనా అమ్మ జీవితం, మగాడిగా పుట్టడమే తప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.